హలో అండి. ఇవాళ నేను మీతో ఒక చిన్న స్టోరీ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే, అనగనగా ఒక నది ఒడ్డున ఒక అందమైన ఊరుందంట. అక్కడ జనాలందరూ కలిసికట్టుగా చాలా సంతోషంగా జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళంట. ఆ గుడిలో ఆ ఊర్లోనే ఒక గుడి ఉందన్నమాట, చిన్న గుడి. అందులో పూజారి కూడా చాలా మంచివాడంట, అందరితో కలిసిపోయేవాడనమాట. ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఒకరోజు అనుకోకుండా అక్కడ వాగు పొంగిందనమాట వర్షానికి. పొంగుతూ ఉంటే ఆ నది అంతా పొంగుతూ ఎక్కువగా వాటర్ వచ్చేసాయి అనమాట. సో ఇంకా అందరూ అంటే ఆ ఊరు వదిలి పక్క ఊర్లోకి వెళ్ళిపోవాలనేసి ఫిక్స్ అయిపోయేసి బయలుదేరారంట. పడవలు వేసుకొని వెళ్తూ ఉన్నారంట. అప్పుడు కొందరు పూజారిని కూడా, మీరు మాతో పాటు వచ్చేయండి, ఎక్కువ నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి, వరద పొంగిపోయింది, వచ్చేసేయండి, ఇక్కడ ఉంటే ప్రాంచిది కాదు అని చెప్తే, ఆ పూజారి ఏమంటాడంటే, నన్ను దేవుడే కాపాడుతాడు, మీ పని మీరు చేసుకోండి అంటాడనమాట. ఇంకా ఆ తర్వాత చేసేదేం లేక వెళ్ళిపోతారు. మళ్ళీ కాసేపటికి నడుము వరకు నీళ్ళు వచ్చేసాయి. ఆ తర్వాత కూడా మళ్ళీ కొందరు వచ్చి గుర్రం మీద వచ్చి ఒక అతను, మీరు మాతో పాటు వచ్చేసేయండి పూజారి గారు అంటాడంట. లేదు లేదు, నన్ను దేవుడే కాపాడుతాడు, మీరు వెళ్ళండి, మీ పని మీరు చేసుకోండి అనేసి చెప్తాడనమాట గుళ్ళో కూర్చొని. మళ్ళీ కొద్దిసేపటికి నీరు ఎక్కువైపోయిందండి. ఇంకా ఆగలేక, దేవుడా నేను నీకు ప్రతిరోజు పూజలు చేస్తున్నాను, వ్రతాలు చేస్తున్నాను, నీకు ఏ లోటు చేశానని నన్ను ఇలా వదిలేసావు అని చెప్పేసి అంటే, దేవుడు ప్రత్యక్షమయ్యి, ఒరే మూర్ఖుడా, నేనేరా వాళ్ళందరినీ పంపించింది నువ్వు క్షేమంగా దాటుకుంటావని, కానీ నువ్వేమో దాన్ని పట్టించుకోలేదు, వెళ్ళి ముందు నీ ప్రాణాలు కాపాడుకో అని చెప్పేసి దేవుడు చెప్తాడనమాట.